వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం ఏంటి అసలు? ఎందుకని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు? అలాగే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఎందుకు అంత పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది? సో ఈ రెండు అంశాలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకని వెనక్కి తగ్గడం లేదు? సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి పక్షుల అరుపులు, జంతువుల అరుపులు నిజమేనా? అసలు ఈ వివాదం ఏంటి? అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, ఆ భూములు ఎవరికి చెందుతాయి? అంటే ఇప్పుడు చెప్తున్నట్టు 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయా, లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నట్టు ప్రభుత్వానియా? సరే, ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనే దాని మీద ఒకసారి మనం కానీ అనాలిసిస్ చేస్తే, ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు వివాదం ఏంటి అనేటటువంటి అంశం మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాస్తవంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని జయాంధ్ర మూవ్మెంట్ తరువాత, అంటే 1970 దశకంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్లో దాదాపు 2300 ఎకరాలను అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. సో కేటాయించేటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న పొరపాటే ఇప్పుడు దీని అంతటి కూడా కారణం. ఏంటంటే ఆ 2300 ఎకరాల కేటాయింపు జరిగింది, కానీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఆ భూములు ఇప్పటి వరకు కూడా రిజిస్టర్ కాలేదు. అయితే 1974లో అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వచ్చాయి. అలాగే గచ్చిబౌలికి సంబంధించిన స్పోర్ట్స్ స్టేడియం కూడా ఆ భూముల్లోనే వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఈ భూములకు సంబంధించి కేటాయింపులు జరిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది. ఆ తర్వాత ఆ భూముల్లో మరికొన్ని ప్రాజెక్టులు కూడా వచ్చాయి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే 2003లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ భూముల్లో నుంచి ఐఎంజీ భారతి అనేటటువంటి ఒక స్పోర్ట్స్ సంస్థకి దాదాపు 400 ఎకరాలని ఆయన ఇచ్చారనమాట అప్పుడు, అంటే అక్కడ అభివృద్ధి చేయడం కోసం. అయితే అది సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల నుంచి 400 ఎకరాలు తీసుకొని ఆ ఐఎంజీ భారతి అనేటువంటి సంస్థకి కేటాయించారు. కేటాయించిన తర్వాత ఇప్పుడు ఎలాగూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ భూములకు ప్రత్యామ్నాయంగా మరొక చోట 400 ఎకరాల భూములని వాటికి కేటాయించినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఈ సంస్థ ఏదైతే ఐఎంజీ భారతి ఉందో అప్పటికి పనులు స్టార్ట్ కాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయాడు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ భూములు ఎందుకు వాళ్ళకి కేటాయించాల్సి వచ్చింది అనేటటువంటి దాని మీద ఆయన సీరియస్ అయ్యారు. సీరియస్ అయిన తర్వాత ఐఎంజీ నుంచి వాటిని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. సో వెనక్కి తీసుకోగానే ఏ ప్రైవేటు సంస్థ కూడా ఖాళీగా ఉండదు. ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు వెనక్కి తీసుకుంటే సైలెంట్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. వెంటనే న్యాయ పోరాటం గుర్తుకొస్తుంది. సో ఐఎంజీ సంస్థ కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టులో ఆ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకే ఇవ్వాలి, అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించిన భూములు ఎలా వెనక్కి తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేశారు. అయితే 2024లో హైకోర్టు ఏం చేసిందంటే, ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకునేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి, సో ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునేది కాబట్టి ఈ భూములు మీకు చెందవు అని చెప్పేసి అవి ప్రభుత్వానికి చెందుతాయని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలను కానీ అభివృద్ధి చేసి ఐటీ పార్కులకు కానీ విక్రయించినట్లయితే దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు, అలాగే 5 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. దానికంటే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే, 1970లో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి కదా, ఈ 2300 ఎకరాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరగలేదు. కాబట్టి దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం చేసిందంటే, పూర్తిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మొత్తం భూములన్నీ కూడా పోను, అంటే 400 ఎకరాలు పోను, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మిగతా భూములన్నీ పోను, మిగతా 1670 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ 1670 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్టర్ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకో పక్క జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి అక్కడ భూములు, అంటే అది ఒక పోరంబోకు భూమిగా రికార్డ్స్లో ఉంది. సో రికార్డ్స్లో ఉన్నటువంటి ఆ పోరంబోకు భూమిని అక్కడ ఎలాంటి అటవీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవు, అంటే అటవీ భూమి కాదు అని చెప్పేసి తేలిందనమాట. అయితే ఇక్కడ మొత్తం 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకురావాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవి చట్టబద్ధంగా ఈ భూములు ఎవరికి చెందుతాయంటే తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయి. సో ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావు. ఎందుకంటే
అంటే 2024లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి. అయితే ఈ నేపథ్యంలోనే ఏం చేసిందంటే ఇప్పుడు పర్యావరణం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అక్కడ ఒక లంగ్ స్పేస్ లేకుండా పోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఇరుగును పెట్టేటటువంటి ప్రయత్నం విపక్షాలన్నీ కూడా చేస్తూ వచ్చాయి. అంతేకాకుండా హైదరాబాదులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను వేలం వేయడం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కటే చేయలేదు, గతంలో కూడా అనేక సందర్భాలు జరిగాయి. మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారీ ఎత్తున అంటే చాలా చోట్ల 100 ఎకరాల భూముల్ని వేలం వేశారు. మనకు గుర్తు ఉండే ఉంటుంది, గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తొలి స్పేస్లో అనుకుంటా ఫస్ట్ స్పేస్లో ఆయన కోకాపేటలో ఎకరా 60 కోట్ల రూపాయలకు అమ్మామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భారీ ఎత్తున దీని మీద ప్రచారం కూడా చేసినటువంటి విషయం అందరికీ గుర్తుండేటుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక నివేదికను బట్టి దాదాపు 114 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి పనుల కోసం కన్వర్ట్ చేశారు అని చెప్పేసి కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఉంది. ఇది ఎప్పుడు జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 114 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని డైవర్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తుంటే మనకేం తెలుస్తుంది, అసలు ఏంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన ఏంటి, ఆ విద్యార్థులు దేని మీద ఆందోళన చేస్తున్నారంటే అక్కడ పర్యావరణం పాడైపోతుంది, అక్కడ భారీ ఎత్తున అటవీకి సంబంధించినటువంటి అరుదైనటువంటి వృక్షజాతులు, జంతుజాలాలు, పక్షి జాతులు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మీద అక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి అలాగే సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. దీని మీద చాలామంది సెలబ్రిటీలు కూడా అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాదు, జాతీయ స్థాయిలో కూడా కొంతమంది స్పందించారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయికి సంబంధించి ఒక యూట్యూబర్ కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి. సో వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా ట్రెండింగ్ అయ్యారు. నాకు తెలిసి నిన్న ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారమే ట్రెండింగ్లో ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణం దెబ్బతింటోంది అని చెప్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పిందంటే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో అక్కడ ఎలాంటి జంతుజాలాలు లేవు, అక్కడ కేవలం రాక్ ఫార్మేషన్ మాత్రమే ఉంది. ఆ రాక్ ఫార్మేషన్ని మేము డిస్టర్బ్ చేయము, వాటిని అలాగే ఉంచి మిగతా భూముల్ని వినియోగించుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అంటే ఈ సెలబ్రిటీలు కావచ్చు, అలాగే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే దాదాపు 734 అరుదైనటువంటి వృక్షజాతులు ఉన్నాయని చెప్పేసి, అలాగే 220 పక్షి జాతులు ఉన్నాయని చెప్పేసి, వీటితో పాటు అనేక రకాలైనటువంటి జంతువులు అంటే తాబేలు కావచ్చు, స్టార్ టార్టాయిస్లు కావచ్చు, అలాగే అనేక రకాలైనటువంటి జంతుజాలాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని దెబ్బ తినే విధంగా ప్రస్తుతానికి వ్యవహరిస్తుందని చెప్తున్నారు. సరే, ఈ భూములు ఎవరయ్యి, సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళన చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం దీని వెనక ఉండి చేస్తుంది అనేటువంటి అంశాలను కాకుండా ఒక అడుగు వెనక్కేసి ఇప్పుడు హైదరాబాద్లో అంత పెద్ద స్థాయిలో పచ్చదనం కావచ్చు, అంత పెద్ద స్థాయిలో పర్యావరణం కావచ్చు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్నదాన్ని పాడు చేసుకోకుండా అమ్ముకోవాలంటే చాలా భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోకుండా దాన్ని ఒక లంగ్ స్పేస్గా వదిలేస్తే చాలా మంచిది, అలాగే బ్రీతింగ్ జోన్గా మార్చుకుంటే మంచిది. అలా కాకుండా అమ్మతానని చెప్పేసి ఆయన కానీ ఇలాగే కానీ ఉంటే ఖచ్చితంగా ఆయన ఇరుకున పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వెనక్కి తగ్గితే మంచిది, ఎందుకంటే ఒక అడుగు వెనక్కేసినంత మాత్రాన మనం ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళం కాదు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందనా, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందా అనేది పక్కన పెడితే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి భూములను కాపాడాలి. ఇక్కడ అటవీకి సంబంధించినటువంటి అంటే అటవీ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి భూములు అవి, అలాగే అరుదైనటువంటి జంతుజాతులు, వృక్షజాతులు ఉన్నటువంటి భూములు కాబట్టి అలాంటి భూములు ఇంకెక్కడా లేవు కాబట్టి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే విద్యార్థులకు తెలియదు, అసలు ఆ విద్యార్థులకి ఆ భూములు ఎవరయ్యి దాని వెనుకున్నటువంటి చరిత్ర ఏంది తెలియదు కాబట్టి సో వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు అనేది మనం హ్యాష్ ట్యాగ్స్ సంబంధించిన ట్రెండింగ్లోకి వెళ్ళి అక్కడ వాటికి సంబంధించినటువంటి డాష్ బోర్డు ఉంటుంది, దాంట్లో పోయి చూస్తే ఎవరు దీన్ని ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్గా ఏర్పాటు చేస్తున్నారు అనే వివరాలు కూడా తెలుస్తాయి. సో వాటి జోలికి నేను వెళ్ళను. సో వాస్తవంగా అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తగ్గితే మంచిది. ఇక్కడ కావాల్సింది ఏంటి, హైదరాబాద్ వాసులకు మిగిలి ఉన్నటువంటి ఆ పచ్చదనం కావాలి, మిగిలి ఉన్నటువంటి ఆ జంతుజాలం కావాలి. ఈరోజు ఆ జంతుజాలం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది.
హైదరాబాద్లో ఉన్నటువంటి వాసులకి ఒక బ్రీత్ జోన్ కావచ్చు, అంతేకాకుండా ఒక లంగ్ జోన్గా దీన్ని ఏర్పాటు చేసుకుని లంగ్ స్పేస్ అంటాం. సో దాన్ని అలాగే కానీ వదిలేస్తే హైదరాబాద్లో ఉన్నట్టు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. సో రేవంత్ రెడ్డి సర్కారు పట్టుదలకి, అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద విజయం సాధిస్తుందేమో వెనక్కి తగ్గితే అనేటువంటి అంశాల జోలికి వెళ్లకుండా భావి భారత తరాలకి, హైదరాబాదులో ఉండేటటువంటి భవిష్యత్ తరాలకి ఒక ఆక్సిజన్ జోన్, అలాగే ఒక లంగ్ స్పేస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. సో అభివృద్ధి చేయాలంటే భూములు చాలా దొరుకుతాయి, కానీ ఇలా అభివృద్ధి చేయాలంటే అంటే చెట్లు, ఇంత పెద్ద చెట్లు, ఇంత పెద్ద వృక్ష జంతుజాలంతో కూడినటువంటి భూములు ఇంకా లేవు. సో కాబట్టి దీన్ని ఇలాగే యథాతథంగా ఉంచేసి మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసి, సో మీరు అనుకున్నట్టు ఈరోజు ప్రభుత్వాలకి ఖచ్చితంగా కావాలి, డబ్బులు కావాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాలి. సో అప్పులు చేయడంతో పాటు గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసి ఏ విధంగా ఆస్తులను తలకాలు పెట్టారనేది కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే ఈ భూమిని వాడుకుంటే 50,000 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆలోచన అయ్యి ఉండొచ్చు. కానీ ఈ భూమి వల్ల భవిష్యత్ తరాలకి 50,000 కోట్లకు మించినటువంటి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఈ అంశం మీద వెనక్కి తగ్గి ఖచ్చితంగా భూమిని ప్రొటెక్ట్ చేసి దాన్ని ఒక బఫర్ జోన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వృక్ష జంతుజాలాన్ని కానీ కాపాడితే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.